తేలు తాబేలు కథ. సుందరవనం పక్కన ఉన్న నదికి పెద్ద వరద వస్తోంది. నది అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు ఒక తేలు వేచి చూస్తోంది. అప్పుడే ఒక తాబేలు నదిలోకి వెళ్లబోతోంది. అది చూసిన తేలు తాబేలు దగ్గరికి వెళ్లి, తాబేలు మామా, మా వాళ్లంతా అవతలి ఒడ్డున ఉన్నారు. నదిని ఒక్కదాన్నే దాటలేను. నన్ను నీతోపాటు తీసుకెళ్లి అక్కడ వదిలిపెడతావా అని అడిగింది. కాసేపు ఆలోచించిన తాబేలు సరేనంటూ తేలును తన వీపుమీద ఎక్కించుకుని బయల్దేరింది. కొద్ది దూరం వెళ్లగానే మెల్లగా తాబేలును కుట్టింది తేలు. అది ఏమీ అనకపోయేసరికి మళ్ళీ కుడుతూనే ఉంది. దాంతో తాబేలు, మిత్రమా, నువ్వు చేస్తుంది సరైన పని కాదు. అడిగావు కదా అని సాయం చేస్తున్నాను. అదేమీ పట్టనట్టు కుడుతున్నావేంటి? నీకు ఎంత శక్తి ఉందో చూద్దామని కుట్టాను. ఎన్నిసార్లు కుట్టినా కాస్త కూడా ఇబ్బంది లేకుండా ఉన్నావు. అయినా ఎవరినైనా కుట్టడం నా సహజ లక్షణం అంటూ మళ్లీ కుట్టిందా తేలు. ఆ మాటలు విన్న తాబేలుకు చాలా కోపమొచ్చింది. దాంతో, అవునా, నీ అలవాటు ప్రకారం నువ్వు కుడితే అలసిపోయినప్పుడు నీళ్లలో మునిగి ఈదడం నా అలవాటు అంటూ ఒక్కసారిగా నీళ్ల లోపలికి వెళ్ళింది తాబేలు. అలాగే వెళ్లి కాసేపటికి ఒడ్డుకు చేరుకుంది. పొందిన సాయానికి కృతజ్ఞత లేకుండా ప్రవర్తించిన తేలు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. మన మాటలు, పనులతో ఇతరులను ఇబ్బంది పెడితే తేలులాంటి పరిస్థితే వస్తుంది.